ముదిరాజుల ఆరాధ్య దైవం శ్రీ పెద్దమ్మ తల్లి వనభోజనాల మహోత్సవాన్ని వరంగల్ జిల్లా నర్సంపేటలో అత్యంత వైభవంగా నిర్వహించారు. పురవీధుల్లో డప్పు వాయిద్యాల మధ్య కోలాహలంగా నృత్యాలు చేస్తూ వరంగల్ రోడ్డులోని శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయానికి చేరుకుని మొక్కులు సమర్పించారు.
పెద్దమ్మ తల్లి పెద్దలకి మరియు పండితులకి నర్సంపేట పట్టణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు సందర్భంగా అమ్మవారి దయా కృప నర్సంపేట ప్రజల మీద అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని సందర్భంగా అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ఇక్కడ వీళ్ళు మన ముందర సంఘస్థులు అడిగిన కోరిక ఇక్కడ కమిటీ హాల్ కట్టియమని అడగడం జరిగింది. అది ఎట్టి పరిస్థితుల్లో ఎంత కష్టమైనా కూడా వాళ్ళకి మాటిస్తున్నా ఇక్కడ సహకారంతో ఇక్కడ కమ్యూనిటీ హాల్ కట్టించి ఇవ్వడం జరుగుతుందని వాళ్ళకి చెప్పడం జరిగింది. అందరికీ కూడా ధన్యవాదాలు. పట్టణంలో బోనాల పండుగ సందర్భంగా ఇక్కడ గుజరాత్ సంఘ కులస్తులు పెద్ద ఎత్తున బోనాల పండుగ చేసినందుకు ప్రతి ఒక్క సభ్యులకు మరియు ఇక్కడ కుల బాంధవులకు గుజరాత్ కుల బాంధవులందరికీ మరి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి నర్సంపేట పట్టణంలో మరి మెయిన్ రోడ్కు దగ్గరగా ఇంకా పెద్ద ఎత్తున ఇక్కడ ప్లేస్ ఉంది. మరి మెయిన్ రోడ్లో ఇంత అమ్మవారు ఇంత దగ్గర ఉన్నందున మరి పట్టణంలో ఉన్న వివిధ కులస్తులు కూడా ఇక్కడికి వచ్చి మరి ఈ అమ్మవారిని అంచెలంచెలుగా అభివృద్ధి చెందే విధంగా ఆ అమ్మవారు మనందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా పెద్దల దగ్గరికి వచ్చి మీరు ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి కమ్యూనిటీ బిల్డింగ్ కావాలని అడగడం జరిగింది. మరి ఎంత ఇబ్బంది అయినా కానీ మా సహకారంతో ఇక్కడ ఉన్న మా చైర్పర్సనే కానీ మా పాలకవర్గం కానీ ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి మరి మీ అందరి తరఫున మేము కూడా మా శక్తి వంచన లేకుండా కృషి చేసి వచ్చే 7 వరకు 100% ఇక్కడ ఒక కమ్యూనిటీ బిల్డింగ్ ఏర్పాటు చేసి మరి నర్సంపేట పట్టణంలో మరి అమ్మవారి గుడిని మరి నియోజకవర్గాల్లో పేరు పోయే విధంగా చేద్దామని మాటిస్తూ ఈ అవకాశం అమ్మవారు కూడా మనందరికీ మరి ఆరోగ్యాలు అష్టౌషధాలు కల్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియదు. ఎమ్మెల్యే అయిన శ్రీ దొంతు మాధవరెడ్డి గారు వారి దయా కృపలతో మాకు గతంలో ఒక 10 లక్షలు ఇచ్చి మాకు కమ్యూనిటీ హాల్ కట్టించాడు. అదే దఫాలుగా మళ్ళొకసారి మేము ఉత్సవాలు చేసుకోవాలి సార్. మా పెద్దమ్మ గుడి కాడ చాలా లోతుగా బొంద ఉన్నది సార్. అంటే 2 లక్షల రూపాయల మురం వేయించడం జరిగింది. బోర్లో మోటార్ వేయించడం జరిగింది. దానికి అనుగుణంగా ఇప్పుడు అధ్యక్షుల వారిని మా పిసిసి సభ్యులు పెన్ను రామానంద్ గారు ఆ సారును రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఒకటి కమ్యూనిటీ హాల్ శాంక్షన్ చేస్తారన్నందుకు మా నర్సంపేట సర్వజనీ దేవి రోడ్ గుజరాత్ సంఘం తరపున వారికి వారి కమిటీకి మా ఎమ్మెల్యే గారికి మేము జీవితాంతం రుణపడతామని మేము ఇదే సందర్భంగా వాళ్ళని వేడుకుంటున్నాం.